దేశంలో ప్రజలు డబ్బులు లేక అల్లాడిపోతుంటే, అన్నదాతలు పండించిన పంట అమ్ముకోలేక ఉసురు తీసుకుంటుంటే, వారి కష్టాలు తీర్చాల్సిన పాలకులు పాలసీల రూపకల్పనలో బిజీగా ఉంటే, కేంద్రాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షాలు కూడా సభలో సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఈ శీతాకాల సమావేశాల్లో అక్షరాల 300 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం వృధా అయింది. ఓ పక్క సామాన్యుడు తనకొచ్చే 2000 కోసం రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నాడు. మరో పక్క సంపన్నుడు తన దగ్గరకొచ్చే కోట్ల రూపాయల కొత్త నోట్లను ఎక్కడ దాచుకోవాలో తెలియక తికమక పడుతున్నాడు. బ్యాంకులకు వెళ్లాల్సిన కొత్త నోట్లు దారిమళ్లుతున్నాయి. మరోపక్క బడాబాబులు బ్యాంక్ అధికారులే కాదు, ఆఖరికి ఐటీ అధికారులు, ఆర్బీఐ ఆఫీసర్లు కూడా కొత్త నోట్లతో బేరసారాలు ఆడి అడ్డంగా దొరికిపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కేంద్రం తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థంగా అమలు చేయలేకపోయిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇంత పెద్ద తప్పిదాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకే ఉంటుంది. అది నిండు సభలో నిలదీస్తే మరింత మైలేజ్ వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని ప్రతిపక్షాలు మిస్ చేసుకున్నాయి. డిమానిటైజేషన్ తర్వాత బయట బోలెడు కబుర్లు చెబుతున్న పాలకులు కూడా అవే విషయాల్ని సభాముఖంగా చెప్తే మరింత స్పష్టత వచ్చేది. ప్రజలకు కూడా సరైన సమాచారం అంది ఉన్న అపోహలు తొలగిపోయేవి. కానీ ఈ దిశగా ప్రజలతో కమ్యూనికేట్ చేయడంలో మొదటి నుంచి ఫెయిల్ అవుతూనే వస్తోంది. ఆఖరికి శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో కూడా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్న ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. దీంతో మొత్తంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలన్నీ వృథాగా పోయాయి. ఇలాంటి టైంలో కూడా మన నేతలు దేశ ప్రజల కోసం తమ అహాలను, అహంకారాలను, ఆవేశాలను పక్కన పెట్టలేకపోయారు. తమ రాజకీయ ఆధిపత్యాలే తప్ప ప్రజల బాగు కోసం ఒక్కసారి సంయమనంతో ఆలోచించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేసి, వారు చేసిన లోపాల్ని తెలియచేసి పరిష్కార మార్గాలను అన్వేషించాలన్న ఆలోచన ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడికి కలగలేదు. ఇక మన దురదృష్టవశాత్తు పాలకపక్షం కూడా తమ నిర్ణయంలో లోపాలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలన్న ప్రయత్నమూ చేయలేదు. మొత్తంగా ఇరుపక్షాలు కలిసి విలువైన సభా సమయాన్ని గంగపాలు చేశాయి. ఇప్పుడేదో నోట్ల రద్దు వల్ల అంతా ఆవేశంగా ఉన్నారనుకుంటే పొరపాటే. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పేదవాడి మీద, సామాన్య మధ్యతరగతి ప్రజల మీద ఉంది తప్ప సంపన్నుల మీద, అసలు మన ప్రజాప్రతినిధుల మీద ఏ కోసానా లేదు. ఇంకా మిగిలింది ఒక్కరోజు మాత్రమే. అప్పుడు కూడా ఇలాగే ఆవేశకావేశాలతో ఇరుపక్షాలు రెచ్చిపోతే సామాన్యుడికి మిగిలేది బూడిదే. ఎందుకంటే నోట్ల రద్దు వల్ల తలెత్తుతున్న సమస్యలకు ఈ శీతాకాల సమావేశాల్లో పరిష్కారం దొరక్కపోతే అది మరెప్పటికీ దొరికే అవకాశం లేదు. ఈ సమావేశాలు దాటితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వచ్చేవి బడ్జెట్ సమావేశాలే. అప్పటికి విషయంలో వాడి తగ్గిపోవడంతో పాటు సమావేశాలన్నీ బడ్జెట్ చుట్టూనే తిరుగుతాయి. అంటే అప్పుడు కూడా చర్చ జరిగే అవకాశం ఉండదు. ఇక వచ్చే ఏడాది వర్షాకాల సమావేశాల నాటికి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ పూర్తిగా చల్లారిపోతుంది. ఇక అప్పుడు చర్చ జరిగినా జరగకపోయినా పెద్ద తేడా ఉండదు. తొలినాళ్లలో లోక్సభ సమావేశాల్లో సగానికి పైగా సమయం చట్టాల రూపకల్పనకు ఉపయోగిస్తే ఇప్పుడంతా తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు. 16వ లోక్సభలో మొదటి 6 సమావేశాల్లోనే గరిష్టంగా 200 గంటల పని గంటల సభా సమయం వృధా అయింది. ఇప్పుడు ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం అన్ని గంటలు వృధా అయ్యాయి. ఇదేదో కొత్తగా అనుకుంటే పొరపాటే. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు కూడా దాదాపుగా ఇలాగే సాగాయి. ఇలా పార్లమెంటు నిర్వహించడానికి ఒక్క నిమిషానికి అక్షరాల 2.5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంటే ఆ లెక్క ప్రకారం 1 గంటకు 1.5 కోటి స్వాహా అయిపోతుందన్నమాట. ఆ లెక్కన ఈ శీతాకాల సమావేశాలకు అయిన ఖర్చు 300 కోట్ల రూపాయలకు పైమాటే. ఇక ఈ ఖర్చుకి పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, ఇతర అలవెన్స్లు, ప్రయాణం, వసతి సౌకర్యాలు అదనం. ఒకే విషయం మీద విపక్షాలు మొండిగా ప్రవర్తించడం ఎంత తప్పు, విపక్షాలకి అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం అంటే తద్వారా ప్రపంచానికి, ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధికార పక్షానికి ఉంది. బయట మీటింగ్స్లో మాట్లాడేటువంటిది రికార్డుల్లోకి ఎక్కువ. ఇక్కడ జరిగేది ఏంటంటే పార్లమెంటు సమావేశాలంటే పార్లమెంట్లో మాట్లాడేటువంటి ప్రతి అంశం కూడా రికార్డులకు ఎక్కుతుంది. కాబట్టి డెఫినెట్గా అక్కడ బాధ్యతాయుతమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికార పక్షానికి ఉంది. ఆ పని అధికార పార్టీ తరఫున ప్రధాని ఇన్నాళ్ళు చేయడం లేదు. తర్వాత ప్రతిపక్షాలు కూడా అదే రీతిలో వ్యవహరించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజల తరపున ఏదో పోరాటం చేస్తామన్నట్టుగా విపక్షాల గందరగోళం, ప్రజల కోసమే మేమంతా చేస్తున్నాం అన్నట్టుగానేమో అధికార పక్షం మొండితనం,
మొత్తం వెరసి నిమిషానికి 2.5 లక్షల రూపాయల చొప్పున కోట్లాది రూపాయల ధనం, ప్రజల యొక్క ధనాన్ని వీళ్ళ యొక్క విచిత్ర విన్యాసాల కోసం, వికారపు చేష్టల కోసం వీళ్ళు ఖర్చు చేస్తూ ఉంటే పార్లమెంటులో నెగ్గవలసినటువంటి బిల్లులు, దివ్యాంగుల బిల్లు వంటి అనేక రకాలైనటువంటి అమూల్యమైనటువంటి బిల్లులు అదే రకంగా వాటి భవిష్యత్తు ఏంటో తెలియని స్థితిలో ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి ఇన్ని వందల కోట్లు ఎవరి డబ్బో తెలుసా? ఇదంతా అక్షరాల ప్రజాధనమే, జనం పన్నులు కట్టి చెల్లించిన డబ్బే. అందుకే మన ప్రజాప్రతినిధులకు అంత నిర్లక్ష్యం. జనం రోజంతా కష్టపడి పన్నులు కట్టి వాళ్లను పోషిస్తున్నారు. తాము కొనే ప్రతి వస్తువు మీద పన్నులు కట్టి పాలకులకు సొమ్ములిస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని వస్తువుల మీద వేటేస్తున్న పాలకులు ఆ సొమ్మును ఇలా వృధా చేస్తుంటే ఈ పాలక ప్రతిపక్షాల కుమ్ములాటల్లో ప్రజలే బలైపోతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తమ కష్టార్జితం కోసం క్యూలైన్లలో చచ్చే చావు చేస్తుంటే అక్కడ పాలకులు మాత్రం ప్రజాధనాన్ని వృధా చేయడంలో పోటీ పడుతున్నారు. నిజానికి ప్రజాస్వామిక దేశంలో అర్థవంతమైన చర్చలకు వేదిక కావాల్సిన చట్టసభలు నేతల కుళ్ళు రాజకీయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. నిబంధనల ఉల్లంఘన, నిర్హేతుక వాదనలతోనే క్వశ్చన్ అవర్లు ఆవిరైపోతున్నాయి. బిల్లులు తెచ్చేటప్పుడు ఏ పక్షానికి మేలు అన్న కోణంలో ఆలోచించడం పార్టీలకు అలవాటే. కానీ ఇప్పుడు యావత్ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు నోట్లు లేక అల్లాడిపోతుంటే ఆ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన పాలకులు, ప్రజా సమస్యలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు కూడా అదే దారిలో అడుగులేస్తున్నాయి. ఈ ఇద్దరి ఎనుబోతుల కుమ్ములాటలో మధ్యలో ప్రజలే లేగదూడల్లా బలైపోతున్నారు. దేశ ప్రజలంతా రాత్రి పగలు చెమటోడ్చి కష్టపడుతూ ప్రభుత్వానికి కట్టే పన్నులు ఇలా వృధాగా పోతుంటే వీళ్లకా మనం ఓటేసింది అని నిరాశపడుతున్నారు.